హలో, హాయ్ అండి, నమస్తే. మీ పేరు? నమస్తే మ్యామ్. మ్యామ్, మా కిడ్స్ గీతాంజలిలో ఆల్రెడీ చదువుతున్నారు. గ్రేట్ అండి. మీ పేరు చెప్పండి. చూస్తున్నాము, చాలా బాగుంది ప్రోగ్రామ్. టీచర్స్ అక్కడ చూడడం చాలా హ్యాపీగా ఉందండి. ఓకే, సో ఏ బ్రాంచ్ లో చదువుకుంటున్నారు మీ పిల్లలు? మ్యామ్, మా పిల్లలు వివి నగర్ బ్రాంచ్ లో చదువుకుంటున్నారు మ్యామ్. ఓకే, సో వివి నగర్ బ్రాంచ్. నాకు గీతాంజలిలో పిల్లల్ని చదివించడం చాలా ప్రౌడ్ గా అనిపిస్తుంది. ఓకే, గ్రేట్ అండి. మరి సైదమంతో మాట్లాడాలనుకుంటున్నారా, వేద గారితో మాట్లాడాలనుకుంటున్నారా, గాయత్రి గారితో మాట్లాడాలనుకుంటున్నారా? మ్యామ్, యాక్చువల్లీ నాకు ఎవరితోన్నా మాట్లాడుతున్నాం అంటే ఆల్రెడీ నేను సైదా మ్యామ్ తో ఇంటరాక్ట్ అయ్యాను. బట్ నాకు ఒక చిన్న క్వశ్చన్ ఉంది మ్యామ్. యాజ్ అ పేరెంట్, అంటే ఇప్పుడు ఇంతవరకు మనం స్ట్రెస్ గురించి మాట్లాడుకున్నాం కదా మ్యామ్. అవును. బట్ మ్యామ్, పిల్లల్ని స్ట్రెస్ నుంచి తగ్గించాలంటే పేరెంట్స్ కూడా ఎంతో కొంత హోంవర్క్ చేయాలి. ఖచ్చితంగా. దాని గురించి మ్యామ్, మా పేరెంట్స్ అందరికి టీచర్స్ తరఫు నుంచి మాకు కొన్ని సలహాలు కావాలి మ్యామ్, కొన్ని టిప్స్ కావాలి. ఖచ్చితంగా అండి. మరి మీకు ఈ సలహాలు ఎవరి దగ్గర నుంచి కావాలనుకుంటున్నారు, ఎవరి దగ్గర నుంచి కోరుకుంటున్నారు? ఆల్రెడీ సైదా మ్యామ్ తోటి మీరు ఇంటరాక్ట్ అయ్యారని చెప్పారు కదా, ఇక్కడ వేద గారు అండ్ గాయత్రి గారు కూడా ఉన్నారు. మరి ఎవరి దగ్గర నుంచి సలహాలు కావాలనుకుంటున్నారు, ముగ్గురు దగ్గర నుంచి సలహాలు కావాలనుకుంటున్నారా? మ్యామ్, నాకు ఒక్కొక్క టీచర్ ఒక్క టిప్ తీసుకుంటే ఒక్కొక్క గోల్డెన్. డెఫినెట్లీ. సో స్టార్ట్ విత్ వేద గారు. వేద మ్యామ్, దానికి ఆన్సర్ ఇచ్చే ముందుగా మేడం, మీ పిల్లల ఏజ్ ఎంతో తెలుసుకోవచ్చా అండి? మ్యామ్, ఒక కిడ్ 10 years మ్యామ్. ఓకే. ఇంకో కిడ్ just 6 years మ్యామ్. ఓకే, వెరీ గుడ్ అండి. మాధురి గారు, యాక్చువల్గా విద్య అనేది ఏంటంటే విజ్ఞానం మరియు వ్యక్తిత్వం, ఈ రెండింటినీ పెంపొందించుకుంటూ సాగాలి. కానీ ప్రస్తుత కాలంలో ఏమైపోతుంది, ఇవన్నీ 2 జ్ఞాన దీపాలు. విజ్ఞానం అండ్ వ్యక్తిత్వం అనేది 2 కూడా జ్ఞాన దీపాలు. ఈ జంట దీపాలను కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ విద్య అనేది సాగాలి. అవును. కానీ రకరకాల ఛాలెంజెస్ మూలంగా, రకరకాల పరిస్థితుల మూలంగా పేరెంట్స్కి ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటున్నాయి. అలాగే పిల్లలకి డైవర్షన్స్ చాలా అయిపోయినాయి అండ్ కోరికలు అనేవి బాగా పెరిగిపోయినాయి. వీటన్నిటి మూలంగా స్ట్రెస్ అనేది ప్రతి ఒక్కరికి పెరిగిపోతుంది. మేడం అడిగారు, మా పిల్లలకి స్ట్రెస్ ఎక్కువైపోతుంది, దాన్ని అంటే పేరెంట్స్ ఏ విధంగా బిహేవ్ చేయాలి, వాళ్ళకి టిప్స్ ఇమ్మని చెప్పారు. ఫస్ట్ ఒకటి, ఆ స్ట్రెస్ ఎందుకు వస్తుందో చూడండి. వాళ్ళకి ఏం గోల్ ఇచ్చారు అండ్ వాళ్ళకి సాధ్యమైనది కాకుండా మళ్ళా మనం ఇంకేమైనా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నామా? ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఆ స్టూడెంట్కి